వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నీట్ ద్వారా ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రాలేదని బాధపడుతున్నారా? ఎంబీబీఎస్ చదివి మంచి డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? 5,000కు పైగా డాక్టర్స్ని, 1000కు పైగా పీజీ డాక్టర్లను తీర్చిదిద్దిన నమ్మకమైన సంస్థ ఎస్జీ కన్సల్టెన్సీ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అడ్మిషన్కు ముందే యూనివర్సిటీని స్వయంగా ఫ్రీగా విజిట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్న ఏకైక కన్సల్టెన్సీ ఎస్జీ కన్సల్టెన్సీ. సో ఎస్జీ కన్సల్టెన్సీ చైర్మన్ గరికపాటి సతీష్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. సో ఎవ్రీ ఇయర్ మనకి లక్షల మంది, మోర్ దెన్ 25 lakhs విద్యార్థులు మనకి నీట్ రాస్తూ ఉన్నారు. సో చాలా మందికి అందరికి సీట్ వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళకున్న అవకాశాలు ఏంటి అసలు? డెఫినెట్గా మంచి క్వశ్చన్ అండి. ఇండియాలో ఎంబీబీఎస్ రానటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా కన్వీనర్ కోట అంటే ఏ కేటగిరీలో రానటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంగారు పడాల్సిన అవసరమే లేదండి. బి కేటగిరీ, సి కేటగిరీ, ఇప్పుడు కోటిన్నర ఉంది, అంత స్పెండ్ చేయటం అవసరమా అని చెప్పి మా దగ్గరకు వచ్చినటువంటి పేరెంట్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు. 100% మెడిసిన్ అంటే మెడిసిన్ అనేది ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ అండి ఎంబీబీఎస్. దానికోసం కోట్లు వెచ్చించాల్సినటువంటి అవసరం లేదు. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న చోట, అది ఎక్కడైనా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేదా అబ్రాడ్ కావచ్చు, ఎక్కడైనా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే వాళ్ళు పిల్లలు ఫ్రీగా పీజీలో సీట్ కొట్టడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు మా దగ్గర చదువుకొని వచ్చినటువంటి విద్యార్థులు దాదాపు 5,000 మంది స్టూడెంట్స్లో మోర్ దెన్ 25% స్టూడెంట్స్ ఇండియాలో పీజీ సీట్స్ క్రాక్ చేశారు. మరియు సూపర్ స్పెషాలిటీ కూడా కార్డియాలజీ, యూరాలజీ, ఆంకాలజీ ఇట్లాంటి సూపర్ స్పెషలైజేషన్స్ కూడా క్రాక్ చేయడం, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్రాక్ చేయడం జరిగింది. సో అది అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చదువుకున్నా, లెట్ ఇట్ బి విత్ ఇన్ ద కంట్రీ, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి దవాబా మెడికల్ కాలేజ్ కావచ్చు, 100కి 100% స్టూడెంట్స్ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ పీజీలో సీట్ క్రాక్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి, వెదర్ ఇట్ ఈస్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఆ విధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి కాలేజెస్లో చదువుకోవటం అనేది అడ్వైజబుల్ అండి, వేరెవర్ ఇట్ ఈస్, ఇండియాలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు. బట్ మాకు ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి దవాబా మెడికల్ కాలేజ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీ హ్యావ్ ఎ ప్రూవన్ రికార్డ్. ఎవరైనా పేరెంట్ మా దగ్గరకు వస్తే 5,000 మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఈ ఫోన్ నెంబర్స్ అక్కడ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు గెయిన్ చేసి ఉంటారు కదా, అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమని చెప్పి అడుగుతాం. ఒక భరోసా ఉంటుంది, నమ్మకం. అక్కడ చదువుకొని ఇండియాకి వచ్చినటువంటి స్టూడెంట్స్తో మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళతో షేర్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఆ భరోసా వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే నీట్లో మంచి ర్యాంక్ రాకపోతే కనుక, ఇప్పుడు మీరు చెప్పినట్టు బి కేటగిరీ లేకపోతే సి కేటగిరీ మరియు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసే అవకాశం ఉంటుంది. అసలు ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి, మీరేం చెప్తారు? 100% చేయొచ్చండి. అంటే గతంలో వేరు, ఇక రానున్న రోజుల్లో వేరు. రానున్న రోజుల్లో ఏంటంటే ఓన్లీ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఉన్నటువంటి కాలేజ్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేటటువంటి ఎగ్జామ్ ఉంటుందండి. నెక్స్ట్ అంటే ఇండియాలో చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ఫారెన్లో చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కూడా కలిపి రాయాల్సినటువంటి ఎగ్జామ్ అది నెక్స్ట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే క్వాలిటీ, అంటే ఎక్కడ చదువుకున్నా కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఎగ్జామ్ అది. ఇండియాలో అబ్రాడ్లో ఎక్కడ చదువుకున్నా కూడా ఇండియా వచ్చిన తర్వాత డాక్టర్గా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఈ ఎగ్జామ్ రాసి రానున్న రోజుల్లో ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అనేటటువంటి ఎగ్జామ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే కామన్, ప్రపంచంలో ఎక్కడ చదువుకున్న, లెట్ ఇట్ బి ఇండియా కావచ్చు, ఫారెన్లో కూడా, ఇండియాకి వచ్చిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలంటే లేదా పీజీ ఎంట్రన్స్ లాగా వెళ్ళాలి అంటే కనుక నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ. సో యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి, ఎగ్జామ్ అనేది యూనిఫామ్ కాబట్టి, క్వాలిటీ, మంచి నాణ్యమైన వైద్య విద్య ఎక్కడైతుందో, హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో, మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ మన ఇండియాతో పోలి ఉండటం వల్ల ఏమవుతుందంటే డిసీజ్ ప్యాటర్న్ కూడా సిమిలర్గా ఉంటుంది. ఇట్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఒక మెడికల్ స్టూడెంట్కి కావాల్సినటువంటి అనుకూలత ఉన్నటువంటి చోట చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. దాని తర్వాత ఫ్యూచర్లో పీజీ చేయడానికి కానీ, సూపర్ స్పెషాలిటీకి కానీ ఇదంతా ఫౌండేషన్ యూజ్ అవుతుందండి. అసలు ఇప్పుడు మీరు చెప్పినట్టు అబ్రాడ్లో చదువుకునే వాళ్ళకి కాదు, ఇండియాలో చదువుకునే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలి ఫ్యూచర్లో అంటున్నారు. సో అప్పుడు డిఫరెన్స్ ఏమి ఉండదు కదా, ఎక్కడ చదువు ఏముండదండి. అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అండి, ఐ కెన్ సే ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ మెజారిటీ కంట్రీస్లో ఆ సిస్టమ్ ఉంటుందండి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ కంట్రీ ఒకటి లైసెన్స్ ఎగ్జామ్ అని పెడతారండి. ఆ లైసెన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది.
అక్కడ చదువుకోవాలి, ఆ కంట్రీలో చదివిన వాళ్ళకి కూడా. బట్ ఆ సిస్టమ్ మన ఇండియాలోనే లేదు, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అది. సో అసలు ఈ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అంటే ఏంటి? చాలా మందికి తెలియదు ఈ గైడ్ లైన్స్ ఉంటాయి, దాంట్లో ఏం ఉంటాయి, అసలు ఏంటి క్లియర్గా ఎన్ఎంసీ? 2021 నవంబర్ 18 రోజు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు కొత్త గైడ్ లైన్స్ ఇచ్చారండి. అంటే అబ్రాడ్లో చదువుకునే విద్యార్థులు కూడా ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని. అందులో ఏంటంటే మినిమం 4.5 years డిగ్రీ ఉండాలి మినిమం, ఆ పైన ఎంత ఉన్నా పర్లేదు. 1 year ఇంటర్న్షిప్ ఉండాలి, ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, సేమ్ ఇండియన్ సబ్జెక్ట్స్ లాగా 19 సబ్జెక్ట్స్ అయి ఉండాలి. అక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి అక్కడ లోకల్లో ఎగ్జామ్ ప్రాక్టీస్, లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎగ్జామ్ అపియర్ అయ్యే విధంగా ఆ కంట్రీ ఎలిజిబిలిటీ ఇవ్వాలి. ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఆ గైడ్ లైన్స్ ఉన్నటువంటి కంట్రీస్లో మాత్రమే చదువుకోవాలి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ తీసుకుంటే గతంలో అమెరికన్ సిస్టమ్ కాబట్టి 4.5 కాకుండా 4 years ఉండేదండి. బట్ ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్ పెట్టినటువంటి నిబంధనలకు అనుకూలంగా 4.5 years కింద కన్వర్ట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఫిలిప్పీన్స్, గతంలో మేము గత 4 years నుంచి ఫిలిప్పీన్స్ పంపించలేదండి. అంతకుముందు ఫిలిప్పీన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది అసలు తెలుగు రాష్ట్రాల్లో ద నెంబర్ 1గా మిగిలి ఉండేది. ఎందుకంటే అబ్రాడ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంతకుముందు ఫిలిప్పీన్సే ఉండేదండి. గత 4 years నుంచి మేము పంపించట్లేదు కాబట్టి ఇప్పుడు ఆఫ్కోర్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గారు. ఈ ఇయర్ నుంచి అగైన్ స్టూడెంట్స్ విల్ గో అండి. ఎందుకంటే మన ఫిలిప్పీన్స్లోని మనీలా క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళే అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఎంసీ వాళ్ళు విధించినటువంటి గైడ్ లైన్స్కి అనుకూలంగా అక్కడ వాళ్ళు మార్పులు చేసుకున్నారనేది వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు. సో 100% ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఏదైతే ఉందో గైడ్ లైన్స్ ప్రకారం, ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం డెఫినెట్గా మ్యాచ్ అవుతుందండి. సో కమింగ్ టు యూనివర్సిటీ, ఇప్పుడు స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీలో చదువుకోవాలి అంటే వాళ్ళు ఏ అంశాలని ఖచ్చితంగా చూడాలి అని చెప్తారు? నా అడ్వైజ్ అయితే అండి, డెఫినెట్గా పేరెంట్ వెళ్ళి చూసి రావాలండి. ఎందుకంటే పిల్లల్ని ఒక ఎంబీబీఎస్లో జాయిన్ చేయించడం అనేది ఒక చిన్న విషయం కాదండి. లైఫ్లో వాళ్ళకి పెళ్లి చేయటం అనేది ఎంత పెద్ద నిర్ణయమో ఇది కూడా ఒక రకంగా అంతే పెద్ద నిర్ణయం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇవాళ వాళ్ళు రైట్ డెసిషన్ తీసుకుంటే రైట్ డైరెక్షన్లో వెళ్తారు పిల్లలు. ఒకవేళ ఈరోజు తీసుకున్న డెసిషన్ కనుక రాంగ్ అయితే కనుక వాళ్ళ ఫ్యూచర్ కొంచెం ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా మై రికమెండేషన్ ఈజ్ తప్పకుండా అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకునే మన తెలుగు విద్యార్థులతోని అక్కడున్న లైబ్రరీస్, ల్యాబ్స్, హాస్పిటల్స్, ఫ్యాకల్టీ అందరినీ కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉందో తెలుసుకున్న తర్వాత పంపించడం అనేది ఒక బెస్ట్ అడ్వైజ్ అండి. ఎందుకంటే మన పిల్లల్ని మనం రిస్క్లో పెట్టలేం కదా. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే అక్కడ చదువుకొని ఇక్కడ పీజీ చేస్తున్నటువంటి పిల్లల్ని ఎవరైనా ఉంటే, పీజీ అయిపోయి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరు ఉంటే వెళ్ళి ఒక 10 మందితోని అడ్వైస్ తీసుకోవటం వల్ల తప్పేం లేదండి. ఒక రోజు మొత్తం స్పెండ్ చేసి ఒక రోజు 2 రోజుల్లో అక్కడ చదువుకొని వచ్చినటువంటి విద్యార్థులు ఏ హాస్పిటల్స్లో వర్క్ చేస్తారో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వాళ్ళ టైం తీసుకొని ఒక్కొక్కరిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని బాగుంటేనే పంపించడం అనేది అడ్వైజబుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా దవా మెడికల్ కాలేజ్కి 100 మంది రెఫరెన్సెస్ కావాలంటే 100 మంది రెఫరెన్సెస్ ఇవ్వగలుగుతాండి. మాకు స్టూడెంట్స్ ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలం నుంచి ఉన్నారండి. ప్రతి మండలం నుంచి మాకు స్టూడెంట్స్ ఉన్నారు. సో మీకు నీజువీడు తీసుకున్న, తిరుపతి తీసుకున్న, శ్రీకాకుళం తీసుకున్న, ఆదిలాబాద్ తీసుకున్న, ఎక్కడ ఏ కార్నర్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనైనా కూడా మాకు స్టూడెంట్స్ ఉన్నారు. సో మేము వాళ్ళ నెంబర్స్ ఇవ్వగలుగుతాం. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేదా మేము ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇస్తున్నామండి. ఎవరైనా వెళ్ళి చూసుకొని రావాలనుకునే వాళ్ళకు కూడా ఫస్ట్ మేము వెళ్ళి మా రికమెండేషన్ కూడా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ చదువుతున్న మన తెలుగు విద్యార్థులతో మాట్లాడి అక్కడ హాస్పిటల్స్తో క్లినికల్ రొటేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని వచ్చిన తర్వాతనే అడ్మిషన్ తీసుకోమని స్ట్రాంగ్గా చెప్తున్నామండి. 100% ఈరోజు మీరు తీసుకునేటటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది మీ పిల్లల లైఫ్ని చేంజ్ చేస్తుందండి. అది మేము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పేటటువంటి మాటల మీదనే రిలే అవ్వకుండా మీరు పర్సనల్గా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఐదర్ అక్కడ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చి పీజీ అయిపోయినటువంటి స్టూడెంట్స్ అండి, ఏదో అక్కడ చదువుకునే పిల్లలు చెప్తున్న మాటలు నమ్మకుండా ఇక్కడ వచ్చి లైఫ్లో సెటిల్ అయిపోయినటువంటి మంచి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రెఫరెన్సెస్ తీసుకొని, లేదా
మీరు అక్కడికి వెళ్ళి చూసుకుని రండి. ఎస్ సతీష్ గారు, చాలా కాలేజెస్ ఉన్నాయి ఫిలిప్పీన్స్లో. మెడికల్ కాలేజ్ అంటే బాగా కొంచెం అందరికీ అబ్రాడ్లో చేయాలంటే గుర్తొచ్చేది ఫిలిప్పీన్స్. వై దవావో మెడికల్ కాలేజ్ అంటే మీరు ఏం చెప్తారు? దవావో మెడికల్ కాలేజ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఒక టైంలో ద బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులకి ఒక బెస్ట్ డెస్టినేషన్గా మిగిలినటువంటి కాలేజ్ అండి. ఎందుకంటే ఒక 3 years నుంచి ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం అక్కడ గవర్నమెంట్ 4 years మెడిసిన్ డిగ్రీ ఇస్తున్నారు కాబట్టి దాన్ని 4.5 years డిగ్రీ చేయడానికి మాకు 3 years పట్టింది. అంతకుముందు 2022 దాకా మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మెజారిటీ తెలుగు రాష్ట్రాల నుంచి మెజారిటీ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయింది కూడా దవావో మెడికల్ కాలేజ్ నుంచే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే కూడా అది దవావో మెడికల్ కాలేజ్ నుంచే అండి. అంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అంతమంది ఉన్నారు, అంతమంది వెళ్ళి చదువుకొని వచ్చారు. ఏ స్టూడెంట్ని కదిలించినా కూడా అంటే ద బెస్ట్ మెడికల్ కాలేజ్ టు స్టడీ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ అని చెప్తారు మా స్టూడెంట్స్. సో ఎస్జీ కన్సల్టెన్సీ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు? మా ద్వారా దాదాపుగా మేము దవావో మెడికల్ కాలేజ్కి పంపిస్తామండి. దవావో మెడికల్ కాలేజీలో దాదాపు 5,000కి పైన స్టూడెంట్స్ కోర్స్ చేస్తున్నటువంటి విద్యార్థులు కానీ కోర్స్ కంప్లీట్ అయ్యి ఇండియాకి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళలో మెజారిటీ ఆఫ్ దెమ్ పీజీ సీట్ క్రాక్ చేయడం జరిగిందండి. అంటే ఇండియాలో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ కూడా సాధించలేనటువంటి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందిన తర్వాత ఇండియాకి వచ్చి వాళ్ళు పీజీలో కూడా సీట్ క్రాక్ చేయగలిగారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ సూపర్ స్పెషాలిటీస్ కూడా క్రాక్ చేయగలిగారండి. ఇంతేకాకుండా ఫ్లాబ్ ఎగ్జామ్ క్రాక్ చేసి యూకేకి, ఏఎంసీ, ఆస్ట్రేలియా, యుఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసి యుఎస్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కూడా దాదాపు 100ల సంఖ్యలో ఉన్నారండి మా దగ్గర నుంచి. సో 100% వీఆర్ ద బెస్ట్ అండి. అబ్రాడ్లో మెడిసిన్ చేయాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి ఫిలిప్పీన్స్లోని దవావో మెడికల్ కాలేజ్ అనేది ద బెస్ట్ చాయిస్. సో సతీష్ గారు, మీ స్టూడెంట్స్లో ఎంతమంది యాజ్ ఆఫ్ నౌ పీజీ రెసిడెన్సీ చేశారు? 1000కి పైన స్టూడెంట్స్ పీజీ చేసి ఉంటారండి, కంప్లీట్ అయిన వాళ్ళు. అండ్ ఒక 500 నుంచి 1000 మంది దాకా ఇంకా ఇప్పుడు కోర్స్ పర్స్యూ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఇండియాలోనే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్లో కూడా పీజీ సీట్ అంటే అక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉండవండి. ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యి ఈ యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడాలో సీట్ సాధించి అబ్రాడ్లో కూడా పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న పిల్లలు ఉన్నారండి మా వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అబ్రాడ్లో కాలేజ్ అనగానే గైడ్ లైన్స్ పాటించదా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కమింగ్ టు దవావో, ఈ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఎలా పాటిస్తుంది, ఎలా ఉంటుంది అసలు? ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అనేది వెరీ 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 ఫండమెంటల్ అండ్ బేసిక్ థింగ్ అండి. దవావో కాలేజ్ వాళ్ళకి ఈసీఎఫ్ఎంజీ కానీ పాస్కో లెవెల్ 3 అక్రిడేషన్ ఉందండి. పాస్కో లెవెల్ 3 అనేది ఫిలిప్పీన్స్ మొత్తంలో మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి చదువుకునే వాటిల్లో ఒక దవావో కాలేజ్కి కాకుండా ఇంకా వేరే కాలేజెస్కి లేవండి. అంటే ఇంకా వేరే కంట్రీస్తో కూడా పోల్చుకుంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్స్ కూడా చాలా హై స్టాండర్డ్ ఆఫ్ అక్రిడేషన్స్ ఉన్నాయి. అక్రిడేషన్స్ అనేది గైడ్లైన్స్ అనేటి ఈరోజు అబ్రాడ్కి వెళ్ళి చదువుకునే పిల్లల్లో దాదాపు అందరూ కూడా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఉన్నటువంటి కాలేజెస్కే వెళ్తున్నారండి. ఎందుకంటే అక్కడ లోకల్ ఎంబసీస్ కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాయి. ఎన్ఎంసీ గైడ్లైన్స్ దాదాపు అన్ని కాలేజెస్కి ఉంటాయి, కానీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి 100% నో డౌట్ మా దగ్గర చదువుకున్న పిల్లలతో మాట్లాడండి, వాళ్ళు ఇక్కడ పీజీ అయిపోయినటువంటి పిల్లలతోని, లేదా మీరు వెళ్ళి స్వయంగా అక్కడ చూసి అక్కడ పరిస్థితులు చూసి దాని తర్వాత పిల్లలతో అక్కడ చదువుకునే పిల్లలతో మాట్లాడి స్వయంగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే మీ పిల్లల్ని పంపించాలని చెప్పి మేము రికమెండ్ చేస్తున్నామండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు అందరూ 99% కాదు మీరు చెప్తున్నది 100% చూసి జాయిన్ అవ్వండి అని. ఏంటి దీని వెనక ఇంటెన్షన్ ఏంటి అసలు? అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఇప్పుడు పిల్లలకి మెడిసిన్ చేయాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి ఏం కావాలండి? మంచి ల్యాబ్స్ ఉండాలి, మంచి లైబ్రరీ ఉండాలి, మంచి హాస్పిటల్స్, క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళడానికి హాస్పిటల్స్ ఉండాలి, పేషెంట్స్ ఫ్లో ఎక్కువ ఉండాలి, అండ్ ఎట్ ది సేమ్ టైం మంచి ఫ్యాకల్టీ ఉండాలి. ఇప్పుడు మా దగ్గర చూసుకుంటే 581 మెంబర్స్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతున్నారో, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రాక్టీసింగ్ డాక్టర్సే 581 మంది మాకు టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. హాస్పిటల్స్ అయితే 4000 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ యొక్క కాలేజ్కి అటాచ్డ్గా. 4000 బెడ్స్ అంటే అప్రాక్సిమేట్గా మనం చెప్పుకోవాలనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ కలిపితే కూడా
అప్రాక్సిమేట్గా ఆర్ లెస్ దెన్ 4,000 ఉంటాయండి బెడ్స్. అన్ని బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఈ కాలేజీకి అటాచ్డ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి క్లినికల్ ఎక్స్పీరియన్స్ అని ఎక్కువ ఉంటుందండి. ఆ విధంగా అంటే మేము అంత కాన్ఫిడెన్స్గా వెళ్ళి చూసుకొని రమ్మని చెప్పడానికి ధైర్యం ఏంటంటే ఒక్క స్టూడెంట్ కానీ ఒక్క పేరెంట్ కానీ అక్కడికి వెళ్ళి చూసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్, ఎంబీబీఎస్ అంటూ చేస్తే ఇలాంటి కాలేజీలో చేయాలని చెప్పేసి దే విల్ డిసైడ్. అందుకనే మేము అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. సో మరి ఇలా చూసుకుని వచ్చే పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, అసలు ఎంత ఖర్చు అవుతుంది దవాలో ఎంబీబీఎస్ చేయాలంటే కనుక ఒక స్టూడెంట్కి ఎంతవరకు ఖర్చు అవుతుంది? దవాలో 2 కాలేజెస్ ఉన్నాయండి. ఒకటి వెరీ ఓల్డ్ వన్, వాళ్ళకి రీసెంట్గా ఒక 10 years బ్యాక్ ఇంకొక క్యాంపస్, సెకండ్ క్యాంపస్ ఓపెన్ చేశారు బ్రోకెన్ షేర్ పేరు మీద. సో ఒక దాంట్లో పాత కాలేజీలో అప్రాక్సిమేట్గా ఒక 30 lakhs ట్యూషన్ ఫీజు ఉంటుందండి ఇండియన్ కరెన్సీలో. కొత్త దాంట్లో అప్రాక్సిమేట్గా ఒక 20 lakhs ట్యూషన్ ఫీజు ఉంటుందండి. ఇది కాకుండా అడిషనల్గా లివింగ్ ఎక్స్పెన్సెస్ అడిషనల్గా ఉంటాయి. సో అప్రాక్సిమేట్గా సమ్వేర్ అరౌండ్ 30 to 40 lakhs వరకు అవుతుందండి, డిపెండ్స్ ఆన్ ద కాలేజ్ దే సెలెక్ట్. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మనం పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. 5.5 yearsలో 11 installmentsలో పే చేసుకుంటూ వెళ్తారు కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎవరికి అది బర్డెన్గా ఉండదండి. మోరోవర్ పేరెంట్స్కి ఉండే ఇంకొక ఆలోచన ఏంటంటే అసలు స్టడీ అంతా ఒక ఎత్తు అయితే స్టేయింగ్ ఎలా ఉంటుంది, లైక్ హాస్టల్ ఫెసిలిటీ ఇవన్నీ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. అది కూడా బాగా చూసుకుంటారు పేరెంట్స్ యాక్చువల్లీ. అది పర్టికులర్గా ఎంబీబీఎస్ పంపించేటటువంటి పేరెంట్స్కి చాలామందికి ఉంటుందండి. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు 5,000 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారని చెప్పాయి కదా, అందులో 3,500 మంది దాకా మాకు ఆడపిల్లలే ఉన్నారు. ఆడపిల్లల్ని బయటికి పంపించేటప్పుడు డెఫినెట్గా మన పేరెంట్స్ అలా ఆలోచిస్తారు. బట్ నీడ్ నాట్ వరీ అండి, దవాఓ సిటీ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ. అండ్ మాకున్న జనరల్గా కొంతమంది కన్సల్టెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఒకసారి వాళ్ళకి అడ్మిషన్ వచ్చిందంటే దేర్ జాబ్ ఈజ్ డన్, వాళ్ళు ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ తీసుకెళ్ళి అడ్మిషన్ ఇస్తారు. బట్ మాకు అడ్మిషన్ వచ్చిందంటే ఆ రోజు నుంచి అవర్ జాబ్ విల్ స్టార్ట్. వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసి వచ్చి ఇక్కడ వాళ్ళకి పీజీలో సెటిల్ అయ్యేదాకా వీ టేక్ కేర్ పర్సనల్గా. కాబట్టి పేరెంట్స్ దే నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. మోరోవర్ ఏంటంటే ఈ అడ్మిషన్కి ముందే యూనివర్సిటీ విజిట్ కూడా ఇస్తున్నారు. అవును. సో ఎందుకని పేరెంట్స్కి అంటే వాళ్ళు చూడాలనా, లేకపోతే వాళ్ళు ఓకే ఇక్కడ కంఫర్టబుల్ అండ్ సేఫ్గా ఉంటుంది, మోరోవర్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది అని ఒక నమ్మకం కలిగించాలని ఏంటి? కాదండి, ఇప్పుడు నవ్వేడేస్ చాలా మంది పేరెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే మా దగ్గరకు వచ్చి అడిగే పేరెంట్స్లో వాళ్ళు కూడా అలాగే చెప్పారండి, వీళ్ళు అలాగే చెప్పారని చెప్పేసి మాకు అంటే మమ్మల్ని అడిగితే మనం చెప్పుకోవటానికి ఏం లేదు. వీఆర్ ద బెస్ట్ అని చెప్పడానికి మేము వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తామంటాం. దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ. అంతే కదండి. ఇప్పుడు పేరెంట్కి కాన్ఫిడెన్స్ రావాలంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పాపో బాబో, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ బ్రదరో ఎవరైనా చూస్తే తప్ప అంత కాన్ఫిడెన్స్ రాదు. అందుకని మేము స్వయంగా మీరు వెళ్ళి చూసుకోనండి అని చెప్పి మేమే ఆఫర్ చేస్తున్నామండి. అండ్ మోరోవర్ ఇప్పుడు ఈ సెంట్రల్ అమెరికా అంటే చాలా దూరం కదా అండి. అవునండి. సో వై యూ సజెస్టెడ్ దాట్ ప్లేస్ ఇన్ని ప్లేస్లు ఉండగా? సెంట్రల్ అమెరికా అనేది కరేబియన్ ఐలాండ్స్లో బ్రిడ్జ్స్టోన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి రికమెండ్ చేస్తున్నామండి మేము. దాంట్లో ఏంటంటే ఓన్లీ మెరిటోరియస్ స్టూడెంట్స్ మాత్రమే అక్కడికి వెళ్ళాలండి. మినిమం మేము ఎలిజిబిలిటీ క్రైటీరియానే 250 కంటే తక్కువ నీడ్స్ కొంటే అసలు వాళ్ళని తీసుకోము. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాలి. ఊరికే మళ్ళీ ఇండియాకి అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇండియాకి రావాలనుకునే స్టూడెంట్స్కి అసలు ఈ సెంట్రల్ అమెరికా కానీ నార్త్ అమెరికా కానీ అడ్వైజబుల్ కాదండి. 100% అక్కడికి వెళ్ళి కఠోరమైన తపస్సు చేసి బాగా కష్టపడి యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేద్దాం అనుకున్న సీరియస్ స్టూడెంట్స్కి మాత్రమే సెంట్రల్ అమెరికా అనేది అడ్వైజబుల్ అండి. ఏంటి అసలు ఈ బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి? బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది CAMHP అక్రిడేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీ అండి. CAMHP అక్రిడేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో మినిమం స్టార్టింగ్ ఫీజే $1,00,000 కంటే ఎబో ఉంటుందండి. అంటే స్టార్టింగ్ ఫీజే మన ఇండియన్ కరెన్సీలో 95 లక్షల పై నుంచి ఉంటుందండి. 95 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఉంటుందండి. బట్ ఆ అక్రిడేషన్ ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్తో పోలిస్తే బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చాలా తక్కువ ఫీజు అండి. అంటే ఆల్మోస్ట్ $39,000కే కోర్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం మేము రికమెండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఫీజు ఆఫర్ అండి. సో ఎవరైనా స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఖచ్చితంగా యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలనుకునేటువంటి విద్యార్థులకు మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. డెఫినెట్గా
కరేబియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వెళ్ళి యుఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసి యుఎస్లో రెసిడెన్సీ చేయటం అనేది ఒక మంచి రూట్ అని చెప్పొచ్చండి. అండ్ మోరోవర్ మీ దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, పేరెంట్స్ కూడా వస్తారు. అవునండి. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అంటే వాళ్ళు ఎక్కువగా ఆందోళన చెందే విషయం ఏంటి అండ్ మీరు వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటి? జనరల్గా మా దగ్గరకు వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఎందుకు ఉండదంటే దాదాపుగా మేము పంపించేది ఫిలిప్పీన్స్కి అండి మెజారిటీ స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్కి దే డోంట్ ఫీల్ లైక్ దే ఆర్ అవే ఫ్రమ్ హోమ్. ఇక్కడ నుంచి ఏదో చెన్నైకో బెంగళూరుకి వెళ్ళిన ఫీలింగే ఉంటుంది తప్ప మనకి ఇక్కడ నుంచి ఫ్లయింగ్ అవర్స్ 7 hours అండి. ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మనీలాకి. దవో వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ టు సింగపూర్, సింగపూర్ టు దవో ఫ్లైట్స్ ఉంటాయి. ఏదైనా ఫ్లయింగ్ టైం 7 hours ఉంటుంది. అండ్ ట్రాపికల్ క్లైమేట్ మనకున్నటువంటి క్లైమేటే ఉంటుంది. ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్, అక్కడ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడతారు. అండ్ అట్ ద సేమ్ టైం మా వార్డెన్స్ ఉంటారు. కంప్లీట్ మా మానిటరింగ్ ఉంటుంది కాబట్టి పిల్లలకు అసలు దేనికి వరి అవ్వాల్సినటువంటి అవసరం ఉండదండి. అండ్ మోరోవర్ సతీష్ గారు, కన్సల్టెన్సీ అనగానే ఒక భయం ఉంటుంది. ఎలా ఉంటుంది, వెళ్ళే వరకు ఉంటుంది, వెళ్ళిన తర్వాత పట్టించుకుంటారా, లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయని. కమింగ్ టు ఎస్జీ కన్సల్టెన్సీ, సో ఏం చెప్తారు మీరు? చాలా మంది స్టూడెంట్స్ వాచ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. సో మీరు వాళ్ళందరికీ ఏం చెప్తారు? నేను అందుకే అండి 1 wordలో ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. ఈరోజు చాలా పుట్టుకొచ్చినటువంటి కన్సల్టెన్సీ వాళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే మేము 25 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 5,000 మంది విద్యార్థులను అబ్రాడ్కి పంపించింది కూడా మేము ఎక్స్పోజ్ చేసుకోకుండా మేము 1 word ఆన్సర్ చెప్తున్నాం. మీరు రండి, మేము వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాం, మేము చెప్పేవన్నీ అక్కడ ఉంటేనే మీరు అడ్మిషన్ తీసుకోండి. ఊరికే చెప్పిన మాటలు విని వెళ్ళటం కాదన్నట్టుగా మేము ఆ ఒక్క స్టేట్మెంటే మేము ఇవ్వగలుగుతామండి. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగేది ఏముంటుందండి, మేము తీసుకెళ్ళి చూపించి ఈ విధంగా ఉంటుంది, మీకు నచ్చితే జాయిన్ చేయించండి, లేకపోతే లేదని చెప్తున్నాం. మోరోవర్ ఇందాక మీరు చెప్పారు ఈ బ్రిడ్జ్టన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎవరైతే ఎంబీబీఎస్ చేశారో, కంప్లీట్ చేశారో, సో వాళ్ళందరూ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ ఏమైనా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందా, లేకపోతే యాజ్ యూజువల్ ఉంటుందా? డెఫినెట్గా అండి. అంటే వాళ్ళు ఇండియాకి రావాలన్న ఆలోచన ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే అసలు తీసుకోవద్దండి. అంటే బ్రిడ్జ్టన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవద్దు. కేవలం అమెరికాలో యుఎస్ఎంఎల్ఈ క్రాక్ చేద్దామన్న ఆలోచన ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే అది బెస్ట్ అడ్వైజ్ అండి. డెఫినెట్గా సీరియస్గా ఉండి ఖచ్చితంగా నేను యుఎస్ఎంఎల్ఈ క్రాక్ చేస్తాను, నేను సీరియస్గా చదువుకుంటాను అన్నటువంటి స్టూడెంట్స్కి 100% ఎంబీబీఎస్తో పాటు ఫ్రీగా విత్ స్టైఫండ్ పీజీ సీట్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుందండి. బట్ అది నేను చెప్పినంత ఈజీ అయితే కాదండి. చాలా డెస్పరేట్గా, చాలా సీరియస్గా చదువుకునేటటువంటి విద్యార్థులు మాత్రమే సక్సెస్ అవుతారు. సో ఫైనలీ ఈ ఇయర్ ఎంబీబీఎస్ అడ్మిషన్ గురించి ఆలోచిస్తున్న స్టూడెంట్స్ అండ్ అలాగే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ మీరు చెప్పాలనుకునే ఒక ఇంపార్టెంట్ అండ్ సందేశం ఏంటి? అసలు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళందరికీ? మేము గత 25 years నుంచి స్టూడెంట్స్ని పంపిస్తున్నామండి. మా దగ్గర దాదాపు 5,000 పైన కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో మా స్టూడెంట్ ఉన్నారు. ఎవరికైనా తల్లిదండ్రులకి ఏదైనా డౌట్ ఉంటే మేము మీ నియర్ బై ఉన్నటువంటి మా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెఫరెన్స్ నేను మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. మీరు వాళ్ళతో వెళ్ళి పర్సనల్గా మాట్లాడి వన్స్ సాటిస్ఫై అయిన తర్వాతనే అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దవో మెడికల్ కాలేజ్ ఏదైతుందో ఇప్పుడు 100కి 100% యాజ్ పర్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఉంది. అది ఇండియన్ ఎంబసీ వాళ్ళు వెబ్సైట్లో కూడా పెట్టారు. సో అది చూసిన తర్వాతే డిసిషన్ తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ నీకు చెప్పటం కూడా కాదు, పేరెంట్స్ అందరు కూడా ఎవరైతే అడ్మిషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు స్వయంగా వెళ్ళి అక్కడ చూసి నచ్చిన తర్వాతే అడ్మిషన్ తీసుకోవడానికి మేము అవకాశం కల్పిస్తున్నాం. అది కూడా మేము విత్ అవర్ ఎక్స్పెన్సెస్ మేము పేరెంట్స్ని అక్కడికి పంపిస్తున్నామండి. సో ఎవరైనా పేరెంట్స్ అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటే మమ్మల్ని విజిట్ కండి. మా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే మీకు పాస్పోర్ట్కి, వీసాకి కావాల్సినటువంటి ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్ని మేము చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ చూసుకొని కన్విన్స్ అయితేనే అడ్మిషన్ తీసుకోమని రికమెండ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ జాయినింగ్ విత్ us. చూసారుగా, ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.